సుప్రీంకోర్టు వారు ఏదైనా వాహనానికి గనక ఇన్సూరెన్స్ లేకపోతే ఇంధనాన్ని నింపకుండా ఉండాలి అని చెప్పి సూచించేయటం, దాని మీద రీసెంట్‌గా ఒక కేసుకు సంబంధించినటువంటి వాద్యంలో సుప్రీంకోర్టు స్పందించడం మనందరం చూసాం. ఇది ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, నాకు ఇప్పటికి కూడా చాలా కాలంగా మార్పు వస్తుందేమో అని చెప్పి ఆశిస్తా ఉన్నాను. మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాను. అది చాలా చిన్న మార్పే. లైఫ్ ట్యాక్స్‌ని వాహనాన్ని వెంటనే వాహనం ఎప్పుడైతే కొనుగోలు చేస్తామో లైఫ్ ట్యాక్స్‌ని వసూలు చేస్తా ఉన్నారు. అదే సందర్భంలో కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కూడా దానిలో ఇంక్లూడ్ చేస్తే ఎవరైనా బాధితులకి ఇన్సూరెన్సే సౌకర్యం వాహనం బయటకొచ్చిన మొదటి రోజు నుంచే ఉంటుంది కదా! ఈ ఈ విధమైనటువంటి మార్పుని తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మనం చూస్తే కొన్ని కలిగించే అంశాలేంటంటే, ప్రభుత్వ వాహనాలకి ఇన్సూరెన్స్ ఎన్ని వాహనాలకి ఉందో లేదో ఒకసారి వెరిఫై చేస్తే అసలు ఇది మనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ప్రభుత్వ వాహనాలకి ఏటా ఇన్సూరెన్స్ కట్టేది లేదా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టేదో ఎన్ని వాహనాలకి ఉంది అని చెప్పి గనక ఒక్కసారి ర్యాండమ్ గా గనక చెక్ చేస్తే అసలు ఇది అర్థమవుతా ఉంది. అందుకే చెప్తా ఉన్నాను, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించైనా ప్రభుత్వ వ్యక్తులకు సంబంధించైనా ప్రమాదం జరిగినప్పుడు అది చాలా ఆ బాధితులకి ఆ కుటుంబం పూర్తిగా అన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. తాత్సర్యం లేనటువంటి నష్టపరిహారం రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఆ వాహన యజమాని మీదో డ్రైవర్ మీదో చర్యలు తీసుకోవటం, లేదా ఇన్సూరెన్స్ ఉన్నా దానికి చాలా కాలం పాటు న్యాయస్థానాల్లో కేసులు జరగటం, వీటి వల్ల ఈ జాప్యం వల్ల అప్పటికే వ్యక్తిని కోల్పోయినటువంటి ఆ కుటుంబం వారి యొక్క ఆర్థిక అవసరాలు తీరక చాలా ఇబ్బందులు గురవుతామని నేను గమనిస్తా ఉన్నాను. కాబట్టి ఈ మార్పుని తీసుకురావాలి. ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండే విధంగా చట్టంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్సూరెన్స్ కట్టుకోవటం అనేది ఎవరిష్టం వారికి కాకుండా, వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలకు మీద కాకుండా, ఇది ప్రభుత్వం ఖచ్చితంగా విధిగా వారే చేసి అవసరమైతే దాన్ని రికవరీ చేసుకోవాలి తప్పించి ఆ ఇన్సూరెన్స్ చేసేదానికి వాళ్ళే చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.